తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా ఈ సాయంకాలపు ఆరాధన కార్యక్రమంలో పాలుపంచుకున్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఈరోజు మనము ఇద్దరు తల్లుల గురించి వాక్యాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. సహజంగా భూమి మీద చాలామంది కుటుంబాలు ఉంటాయి. అన్ని కుటుంబాలు కూడా దేవుడు కోరుకునే విధముగా అయితే ఉండవు. అయితే ఇప్పుడు రెండు కుటుంబాల గురించి మనము పరిశీలన చేద్దాం. ఆ రెండు కుటుంబాలు వాళ్ళ జీవితాలలో చేసిన పనులను కూడా మనం ఈరోజు చూడడానికి ప్రయాసపడదాం. చూడండి, యోషియా గ్రంథము 5వ అధ్యాయము. యోషియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని పరిశీలన చేస్తూ మనం ముందుకు వెళదాం. యోషియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని పరిశీలన చేద్దాం. యాజకులారా, నా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు వారులారా, చెవిని పెట్టి ఆలోచించుడి. రాజసంతతి వారులారా, చెవియొగ్గి ఆలకించుడి. ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఆ జనులతో ఏం చెప్తున్నాడంటే, యాజకులారా, నా మాట ఆలకించుడి. అంటే ఒక ప్రవక్త దేవుని పని చేసే యాజకుడి దగ్గరికి వెళ్ళి లేదా యాజకులతో ఏం చెప్తున్నాడంటే, నా మాట మీరు ఆలకించండి. ప్రవక్తతోనే కాదు కానీ, ప్రవక్త యాజకులతోనే కాదు కానీ జనులతో కూడా ఏం చెప్తున్నాడంటే, నా మాట ఆలకించుడి. జనాలతోనే కాదు కానీ రాజసంతతి వారితో కూడా ఏం చెప్తున్నాడంటే, నా మాట ఆలకించుడి. అంటే ఈ భూమి మీద బీదవాడని లేదు, ధనవంతుడని లేదు, తర్వాత ఎటువంటి కులమత భేదాలు లేకుండా దేవుడు వాక్యమును అందరూ కూడా ఆలకించేవారిగా ఉండాలి. డబ్బున్న వాళ్ళతో ఒకలాగాను, డబ్బు లేని వాళ్ళతో ఒకలాగా దేవుని వాక్యం అయితే మాట్లాడదు. విశ్వాసం గలవానితో ఒకలాగాను, విశ్వాసం లేనివాడి ఒకరితో కూడా వేరేలాగా మాట్లాడదు. ప్రతి మానవునితో కూడా దేవుని వాక్యము ఒకేలాగా మాట్లాడుతుంది. అయితే దానిని అర్థం చేసుకోవడంలో లోపాలు ఉండొచ్చు కానీ దేవుని వాక్యం అయితే ఎప్పుడు అందరితో కూడా ఒకలాగే మాట్లాడుతుంది. ఈరోజు చాలామంది ఏమంటూ ఉంటారంటే, ప్రార్థనలకు ఎందుకు రావాలి, వాక్యాన్ని ఎందుకు వినాలి అనే ప్రశ్న అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, యోషియా ప్రవక్త, భూమి మీద నివసించే ప్రతి జనాలు కూడా దేవుని మాట ఆలకించడం చాలా అవసరం. అంటే ఆలకించకపోతే ఏమవుతుంది అంటే అది తర్వాత ప్రశ్న. కానీ మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటి అంటే, ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా దేవుని వాక్యమును వినడమే కాదు, చెవి పెట్టి వినడానికి. ఒక్కోసారి కొంతమంది స్లోగా చెప్తే నాకు అర్థం కాలేదు, గట్టిగా చెప్పు అని అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి? ఆ మాటల మీద వాళ్ళకి ఆసక్తి ఉందనా లేదనా? ఉందని. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చెవిని పెట్టి ఆలకించు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే ఏవి కూడా నువ్వు విడిచిపెట్టడానికి అవకాశమే లేదు. అంటే దేవుని మాటలు కూడా మనం వినాలి, ఏది విడిచిపెట్టకుండా వినాలి. అయితే ప్రతి ఒక్కరూ వినాలి. నేను వినను, నాకు సరిపోతుంది అనడానికి అవకాశం కూడా లేదు. కాబట్టి ఎందుకు దేవుని మాట వీళ్ళని వినమంటున్నాడు? ఎందుకు దేవుని మాట వీళ్ళని చెవిని పెట్టమంటున్నాడు? ఎందుకు దేవుని మాటను వీళ్ళని ఆలోచన చేయమంటున్నాడు? అంటే ఈరోజు దేవుని మాటే మన జీవితాలను ఏం చేసిద్దంటే నడిపిస్తూ ఉంది. అంటే దేవుని మాట ఒకవేళ వినని వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇప్పటిదాకా ఏం చెప్పాడంటే వినండి 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 అని చెప్పాడు కదా. ఒకవేళ వినకపోతే కొంతమంది అడుగుతారు కదా, వినము ఏమైద్ది అని అంటూ ఉంటారు. అవును, వినకపోతే కూడా ఏమైద్దో కూడా చెప్తున్నాడు. చూడండి, యోషియా గ్రంథము 4వ అధ్యాయం. యోషియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు,
వాస్తవానికి దేవుని వాక్యం వినడం వల్ల ఏమి వస్తుందంటే జ్ఞానం వస్తుంది. ఈరోజు చాలామంది జనులు తప్పుత్రోవ పట్టడానికి కానీ, చాలామంది జనులు దైవేకంగా అభివృద్ధి పడకపోవడానికి కానీ గల కారణం ఏమిటి అంటే అతనిలో సంపూర్ణమైన వాక్య జ్ఞానం లేకపోవడమే. ఒక వ్యక్తి వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండాలంటే అతను మరి ముఖ్యంగా ఏం చేయాలంటే దేవుని మాటను బాగా వినాలి. ఈరోజు ఏ వ్యక్తి అయితే దేవుని మాటలను బాగా వింటారో మీరు ఎప్పుడైనా కూడా పోల్చి చూడండి. దేవుని వాక్యం వినిన కుటుంబం చూడండి, వినని కుటుంబం చూడండి, వీళ్ళ అభివృద్ధిని చూడండి, వాళ్ళ అభివృద్ధిని చూడండి. ఖచ్చితంగా దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళ జీవితాలు చక్కగా కట్టబడుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటి అంటే మనము దేవుని వాక్యం వినడం ద్వారా మనం సంపాదించుకునేది ఏదైనా ఉన్నది అంటే దేవుని యొక్క జ్ఞానం. ఈ దేవుని జ్ఞానం మనల్ని ఏం చేసిద్దంటే ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. దేవుని వాక్యం కూడా ఉంటుంది చూడండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు ఏమవుతాడంట? రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరైతే దేవుని వాక్యమును వింటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్ముతారో, ఎవరైతే దేవుని జ్ఞానాన్ని పెంపొందించుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఏమవుతారంటే ఎల్లవేళలా కూడా రక్షించబడే వారిగా ఉంటారు. వాళ్ళే కాదు, వాళ్ళ కుటుంబం అంతా కూడా అలాగే ఉంటూ ఉంటుంది. అయితే ప్రియులారా, నమ్మని వారి పరిస్థితి ఏంటి? నమ్మని వారి పరిస్థితి భూమి ప్రారంభమైన దగ్గర నుంచి భూమి ముగింపు దాకా దేవుని వాక్యాన్ని నేను నమ్మను, దేవుని వాక్యాన్ని నేను వినను, దేవుని వాక్యాన్ని నేను చెవిని పెట్టను అనే వాళ్ళ పరిస్థితి ఎప్పుడూ కూడా ఏమవుతుందంటే నాశనానికి నాంది. చూడండి, సామెతల గ్రంథం మీరు తీయక్కర్లేదు కానీ గర్వంతో ఉన్నవాడు హఠాత్తుగా నాశనం అయిపోను. అవును, దేవుని వాక్యాన్ని వినకుండా తన చెవిని తన మనసును ఎవరైతే పెట్టకుండా ఉంటారో వాళ్ళు హఠాత్తుగా ఏమైపోతారంట? నాశనం అయిపోతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనము సరైన విధంగా జీవించాలంటే దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం వింటే ఏమొస్తుందంటే జ్ఞానము వస్తుంది. ఆ జ్ఞానము మనల్ని ఏం చేస్తుందంటే ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంది. కాబట్టి ప్రార్థనలకు ఎందుకు రావాలి? వాక్యం ఎందుకు వినాలి అంటే నువ్వు బాగుండాలంటే వినాలి. నేను ఎలా పోయినా పర్వాలేదు అని ఎవరు కూడా అనుకోరు. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు? నేను బాగుండాలి అని అనుకుంటారు. ఈరోజు క్రైస్తవులమైన మనము కూడా బాగుండాలి అని ఒకవేళ అనుకుంటే, క్రైస్తవులమైన ప్రతి ఒక్కరు కూడా మనం రక్షింపబడాలి అని అనుకుంటే దేవుని వాక్యమును ఏం చేయాలంట? బాగా వినాలి. అయితే చూడండి ఇంకా ఏం చెప్తున్నాడో, నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మర్చితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. అంటే ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుందో మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే నా వాక్యాన్ని వినవో, ఎప్పుడైతే నా జ్ఞానాన్ని అనుసరించవో అప్పుడు నేను కూడా, అంటే నువ్వు నన్ను విడిచిపెట్టావు కదా, నేను కూడా నేనేం చేస్తాను? విడిచిపెట్టేస్తాను. ఎవరైతే వాక్యము వినాలని శ్రద్ధ ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని ఆలోచించాలనుకుంటారో, ఎవరైతే చెవిని పెట్టాలనుకుంటారో, ఎవరైతే రక్షింపబడాలనుకుంటారో దేవుడు వారిని మాత్రమే రక్షిస్తాడు, అందరినీ రక్షించడు. దాని మీద శ్రద్ధ కలిగిన వారిని రక్షిస్తూ ఉంటాడు. అయితే ఒకవేళ దేవుని వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే, వాక్యాన్ని వినడాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడంట? విడిచిపెడతాడు. అయితే ప్రియులారా, ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనుక. ఈరోజు చాలామంది వింటూ ఉన్నారు కానీ దానిని ఏం చేస్తున్నారంటే మరిచిపోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే వాక్యము వినడమే కాదు, చెవిని పెట్టడమే కాదు, ఆలోచించడమే కాదు, దానిని మరిచిపోకుండా ఏం చేయాలంట? జాగ్రత్త పరుచుకోవాలి. అందుకే విత్తువాని ఉపమానం చూడండి, 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులుగాను ఫలింపజేయబడ్డాడు. అలాగే దేవుని వాక్యం వింటున్న నీవు నేను కూడా ఏం చేయాలంటే దానిని మరిచిపోకుండా దానిని వినాలి, దానిని మరిచిపోకుండా దానిని ఆలోచించాలి, దానిని మరిచిపోకుండా దానిని మనం ఏం చేయాలంటే చెవిని పెట్టి ఆలకించేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే చూడండి, ఇంకా దేవుని వాక్యం విషయంలో మనం ఎలాగ ఉండాలో చెప్తూ ఉన్నాడు అన్నమాట. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనాన్ని తెలియజేస్తున్నాడు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. వారు యెహోవాను లక్ష్యపెట్టడం మానిరి గనుక,
అంటే వాక్యం వినట్లేదు కాబట్టి వాక్యం వినమన్నాడు. వినకపోతే ఏమవుతారన్నారు? నాశనం అవుతా అన్నాడు. ఎందుకు నాశనం అయిపోతున్నారంటే నీకు దేవుని మీద లక్ష్యమే లేదు. ఈరోజు నిజముగా క్రైస్తవులమైన మన అందరము కూడా ఒక లక్ష్యము పెట్టుకోవాలి. ఏంటి ఆ లక్ష్యం? లక్ష్యం అంటే ఏంటి? ఒక గురిని పెట్టుకోవాలి. ఒకవేళ విద్యార్థులను చూసినట్లయితే నాకు మ్యాథ్స్లో 100కి 100 రావాలి, సైన్స్లో 100కి 100 రావాలని గురి పెట్టుకుని ఏం చేస్తారంటే దానికోసం బాగా చదువుతూ ఉంటారు. అంతేనా? అంటే ఎప్పుడైతే గురి పెట్టుకుంటామో అప్పుడు బాగా చదవగలుగుతాం. ఎప్పుడైతే గురి పెట్టుకుంటామో అప్పుడు బాగా దానిలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. అయితే ఒకవేళ గురే లేకపోతే వచ్చిన వాటితో సర్దుకుంటూ ఉంటాం. కాబట్టి క్రైస్తవులమైన మనము కూడా మన గురి ఎవరి మీద ఉండాలంటే దేవుడి మీద ఉండాలి. అంటే మనము ఎవరి మీద లక్ష్యము పెట్టుకోవాలంటే దేవుని మీద లక్ష్యము పెట్టుకోవాలి. అందుకే చెప్తూ ఉంటాడు, మన పౌరస్థితి భూమి మీద లేదు, మన పౌరస్థితి ఎక్కడ ఉందంట? పరలోకమందు ఉంది. కాబట్టి నీ దృష్టి నా దృష్టి కూడా ఎక్కడ ఉండాలి? దేవుని మీద. అందుకే చెప్తుంటాడు అన్నమాట, భూ సంబంధమైన వాటి మీద కాదు, పై సంబంధమైనవి పర సంబంధమైన వాటి మీద నీ మనసు ఉంచు. అంటే నీ గురే కానీ నీ లక్ష్యమే కానీ నీ స్థితే కానీ భూమి మీద ఉండడానికి అవకాశమే లేదు. అది ఎప్పుడు నీకు అనిపించింది అంటే దేవుని వాక్యమును వినినప్పుడు, దేవుని వాక్యమును ఆలోచించినప్పుడు, దేవుని వాక్యమును చెవిన పెట్టినప్పుడు, ఆ దేవుడి వాక్యమును నేను రక్షించాలి అనుకున్నప్పుడు నీ లక్ష్యం దేని మీద ఉండిద్దంటే పరసంబంధమైన వాటి మీద ఉంటుంది. కాబట్టి పరసంబంధమైన వాటి మీద నువ్వు పెట్టకపోతే, నీ దృష్టిని ఒకవేళ దేవుని మీద మాత్రం పెట్టకపోతే, నీ దృష్టిని వాక్యం మీద ఒకవేళ పెట్టలేకపోతే, నీ దృష్టిని ఒకవేళ వాక్యం వినేదాని మీద నువ్వు పెట్టలేకపోతే అక్కడ పరిస్థితి ఏమవుతుందో చూద్దాం. గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు. అంటే వీళ్ళ దృష్టి పరసంబంధమైన వాటి మీద పెట్టారా? పెట్టలేదు. భూ సంబంధమైన వాటి మీద పెట్టారు. భూ సంబంధమైన వాటి మీద పెట్టడం ద్వారా వాళ్ళు ఎంత తిన్నా కూడా వాళ్ళ ఆఖరి ఏమవ్వట్లేదంట? తీరట్లేదు. వాళ్ళు ఒకవేళ ఎంత సంపాదించుకుందాం అనుకున్న సంపద కూడా ఏమవ్వట్లేదంట? పెరగడం లేదు. ఏది ఎటువంటి అభివృద్ధి లేని బ్రతుకులు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా మనం అభివృద్ధి పడడం లేదు అంటే దానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అంటే దేవుని మీద మనము లక్ష్యము పెట్టకపోవడం, దేవుని వాక్యమును మనము వినలేకపోవడం, ఆ వాక్యము చేత మనం ఏం చేయలేకపోవడం? రక్షింపబడలేకపోవడం. దీనంతటికి గల కారణం ఏమిటి అంటే నీలో జ్ఞానమే లేకపోవడం. ఒకవేళ నీకు జ్ఞానం ఉంటే వాక్యాన్ని వింటావు, నీకు జ్ఞానం ఉంటే రక్షింపబడతావు, నీ జ్ఞానం ఉంటే దేవుని వాక్యము మీద ఏం చేస్తావంట? లక్ష్య పెట్టేవాడిగా ఉంటావని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియులారా చూడండి, ఇప్పుడు ఒక తల్లి గురించి నేను మీకు తెలియజేస్తూ ఉంటా. ఆమె జ్ఞానం కలిగిన స్త్రీనా జ్ఞానం లేని స్త్రీనా మీరు పరిశీలన చేయడానికి ప్రయాసపడండి. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయము అక్కడ 8వ వచనం నుంచి మనం పరిశీలన చేద్దాం. ఈ ఆదికాండములో ఒక గొప్ప అన్యోన్యమైన దంపతులు ఎవరు అంటే అబ్రహాము, శారా. ఆదికాండంలోనే కాదు కానీ బైబిల్ అంతటిలో కూడా గొప్ప దంపతులు ఎవరైనా ఉన్నారంటే అబ్రహాము, శారా. అయితే ఇంత భయభక్తులు కలిగిన వాళ్ళకి, ఇంత అన్యోన్యంగా ఉన్న వాళ్ళకి, ఇంత ప్రేమానురాగాలు ఉన్న వాళ్ళకి, ఇంత మరి దేవుని కొరకు విధేయులుగా ఉన్న వాళ్ళలో కూడా ఒక లోపం ఉంది. ఏంటి ఆ లోపం అంటే బిడ్డలు లేకపోవడం. ఈరోజు మనం ఏమనుకుంటామంటే దేవుని ఎడల ఇంత భక్తిగా ఉన్నాను కదా, దేవుడు నాకెందుకు నేను కోరుకుంది ఇవ్వడం లేదు, ఎందుకు నేను అనుకుంది జరగడం లేదు అని అనుకుంటూ ఉంటారు. అయితే నీవే కాదు, నీకన్నా భక్తిగా ఉన్న వాళ్ళల్లో కూడా వాళ్ళ జీవితాల్లో కూడా ఏమొచ్చాయంటే సమస్యలు వచ్చాయి. అయితే సమస్య వచ్చింది. ఏంటి సమస్య అంటే పిల్లలు లేకపోవడం. అయితే ఆ సమస్యను దేవుడు చూసి 2వ వచనం, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. అంటే ఇక్కడ మీరు గమనించినప్పుడు మరి వీళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారు, వీళ్ళలో సమస్య ఉంది. ఆ సమస్యను బట్టి వీళ్ళు సతవితం అయిపోతున్నారు కానీ ఎన్నడూ కూడా వాళ్ళు కృంగిపోవడం లేదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఉంది కాబట్టి. భక్తులు ఎప్పుడు కూడా దేవుని వాక్యము చేత ఏమవుతారంటే ఆదరించబడుతూ ఉంటారు.
భక్తులు ఎప్పుడు కూడా దేవుని వాక్యం చేత ఏమవుతారంటే ధైర్యపరచబడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు నీవు కూడా భక్తుడు అయితే నీ వాక్యమే నిన్ను ఏం చేసిద్దంట. ఒక పాట కూడా ఉంటుంది, కీర్తనలో 119వ కీర్తనలో ఒక పాట. ఏంటి ఆ పాట అంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదిచ్చును. ఈరోజు నిజముగా వాక్యమును నువ్వు శ్రద్ధగా వినగలిగినట్లయితే, వాక్యమును నువ్వు ఒకవేళ ఆశ్రయించగలిగినట్లయితే, ఆ వాక్యమే నిన్ను ఏం చేసిద్దంటే ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా నిన్ను ధైర్యపరిచేదిగాను, నిన్ను ఆదరించేదిగాను, నిన్ను బలపరిచేదిగా ఉంటుంది. అయితే అబ్రహాము శారాలు కూడా అలాగే బలపరచబడుతున్నారు. అయితే బలపరచబడుతూనే వాళ్ళలో ఉన్న సమస్యను దేవుడు కూడా ఏం చేశాడంట, తీసివేశాడు. వాళ్ళకి బిడ్డలు లేరు కదా, బిడ్డను ఒక బిడ్డను ఇచ్చాడు. అయితే బిడ్డ ఇచ్చిన తర్వాత జరిగిన పరిస్థితిని మనము పరిశీలన చేద్దాం. బిడ్డ ఇచ్చిన తర్వాత బిడ్డ పుట్టాడు, పెరిగాడు. పెరిగిన తర్వాత ఇంచుమించుగా 3 సంవత్సరాలు వచ్చింది. ఈ 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబ్రహాము ఆనందంతో ఏం చేశాడంటే గొప్ప విందు చేశాడు. ఎలాంటి విందు అంటే అది గొప్ప విందు అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. అయితే ఆ విందులో జరిగిన ఒక సంఘటనను మనము పరిశీలన చేద్దాం. 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. అంటే ఇప్పుడు అబ్రహాముకి 2 బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డ ఏమో హాగరు ద్వారా వచ్చినామి, ఒక బిడ్డ ఏమో శారా ద్వారా వచ్చినామి. వాగ్దాన పుత్రుడు ఎవరంటే శారా ద్వారా వచ్చిన వాళ్ళే. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వయసు తేడా ఎంత అంటే ఇంచుమించుగా 14 సంవత్సరాల తేడా. అంటే ఇష్మాయేలు వయసు ఎంత అంటే 17. ఎందుకంటే ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాము వయసు 86 ఏళ్ళు. ఇస్సాకు పుట్టింది ఎప్పుడు? 100 ఏళ్ళు అప్పుడు. ఇప్పుడు ఇంచుమించుగా 3 సంవత్సరాల తర్వాత గొప్ప విందు చేస్తూ ఉన్నాడు. అంటే 14 3 17. అంటే ఇప్పుడు ఇస్సాకు వయసు ఎంత? 3 ఏళ్ళు. ఇష్మాయేలు వయసు ఎంత? 17 ఏళ్ళు. ఈ 17 ఏళ్ళ బాబు ఎవరిని ఎక్కిరిస్తున్నాడంట? ఈ 3 ఏళ్ళ బాబుని ఎక్కిరిస్తున్నాడు. నిజంగా పిల్లలు కూడా ఒక్కోసారి చాలా అల్లరి పిల్లలు తగులుతూ ఉంటారు. ఎంత అల్లరి అంటే పెద్దోళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు, పిల్లల్ని ఎక్కిరిస్తూ ఉంటారు, చాలా తొంటరి పనులు చేస్తూ ఉంటారు. నిజంగా పిల్లలకి కూడా మనం ఏం నేర్పించాలి అంటే భయభక్తులను నేర్పించాలి, దేవుని వాక్యమును వినడం నేర్పించాలి, పెద్దలను గౌరవించడం నేర్పించాలి, సమాజం పట్ల ప్రేమ కలిగి ఉండడం ఖచ్చితంగా నేర్పించాల్సిన ప్రాథమిక పాఠాలు. ఒకవేళ ఇది నువ్వు నేర్పించలేకపోతే నువ్వు సరైన తల్లిదండ్రుల జాబితాలో నువ్వు చేర్చబడవు. కాబట్టి ఒక వ్యక్తి సరైన తల్లిదండ్రుల జాబితాలో చేర్చబడాలి అంటే తన బిడ్డలకు ఖచ్చితంగా 100కి 100 దేవునిని నేర్పించాలి, పెద్దలను నేర్పించాలి, సమాజం పట్ల ఎలా ఉండాలో ఖచ్చితంగా నేర్పించాలి. కానీ ఇక్కడ ఇష్మాయేలుకి అంత వివరం లేని వ్యక్తిగా కనపడుతున్నాడు. అంటే అబ్రహాం ఏం నేర్పించలేదా? అయితే ప్రియులారా, కానీ మరి అక్కడ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. కానీ ఇష్మాయేలు మాత్రం చిన్న పిల్లవాడైన ఇస్సాకుని ఎక్కిరిస్తున్నాడు అన్నమాట. నిజంగా చూడండి, బైబిల్లో కూడా ఎలీషా అనే ఒక ప్రవక్త వెళుతూ ఉన్నప్పుడు 42 మంది పిల్లలు ఏం చేస్తారంటే బోడివాడ ఎక్కిపో అని ఎక్కిరిస్తుంటారు. నిజంగా మన ఇంట్లో మనకి నచ్చని వాడు ఒకడుంటేనే మన ముఖం ఎవడో చూడలేం, వాళ్ళతో ఆ ఇంట్లో మనం ఏం చేయలేము, ఇమడలేం. కానీ ఎలీషాని ఎక్కిరిస్తుంది ఎంతమంది అంట? 42 మంది. ఒకసారి మనల్ని ఎవరైనా కొంచెం దూషించినా, మనల్ని బాధ పెట్టినా వాళ్ళని చూస్తే కడుపు మండిపోతూ ఉంటుంది. ఒకళ్ళు చేస్తేనే ఇంత కడుపు మండిపోతే 42 మంది ఒకేసారి ఎలీషాని ఏం చేస్తున్నారంట? బోడివాడ ఎక్కిపో అని ఎక్కిరిస్తూ ఉన్నారు. ఈ ఎక్కిరింతలకు ఈ ఎలీషాకి కూడా చాలా కోపం వచ్చింది. ఎంతలాగా కోపం వచ్చిందంటే అతను ప్రార్థన చేస్తే 2 ఎలుకబంట్లు వచ్చి ఆ యొక్క 42 మందిని చీల్చివేస్తాయి. కాబట్టి బిడ్డలకు మనం నేర్పించవలసింది ఏమిటంటే, ఒకవేళ పొరపాటున ఎవరినైనా మనం ఎక్కిరింపుల పాలు చేసినా, పొరపాటున మనం ఎవరినైనా అన్యాయంగా దూషించినా, పొరపాటున మనం ఉన్న స్థితిని బట్టి ఎవరినైనా తక్కువ చేసినా కూడా ఆ 2 ఎలుకబంట్లు దేవుడు పంపించి చీల్చివేసినట్లుగా దేవుడు కూడా నీ జీవితంలోకి ఏదో ఒకటి పంపించి నిన్ను ఏం చేస్తాడంట? హతలాకుతలం చేస్తూ ఉంటాడు. అందుకే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున అపహాస్యకులు కూర్చుండు చోటున, అంటే నడవద్దు, కూర్చోవద్దు, వినద్దు. అంటే దుష్టుల మార్గమున
నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాస్యకులు కూర్చుండే చోటను కూడా మనము కూర్చోకూడదు. ఈరోజు నిజంగా అపహాస్యకులు ఒకవేళ ఉండినట్లయితే అపహాస్యాన్ని బట్టి వస్తున్న సమస్యలు అన్నీ కూడా కాదు. అయితే ప్రియులారా, ఇది బాగా దూరం నుంచి చూస్తుంది ఎవరంటే శారా. నా కొడుకుని అతను ఏం చేస్తున్నాడంట? అపహసిస్తున్నాడు, పరిహాసం చేస్తూ ఉన్నాడు. పరిహాసం అంటే అపహాస్యంతోనే సమానం. అయితే శారా చూసి ఏం గ్రహించింది అంటే, చూడండి, భూమి మీద పుట్టిన మొట్టమొదటి అన్నదమ్ములు ఎవరంటే కయ్యోను, హేబేలు. కయ్యోను తనకున్న బలముతో హేబేల్ని ఏం చేశాడంట? చంపేశాడు. దానికి గల కారణం ఏంటి? అసూయ. ఈరోజు ఇస్సాకు మీద కూడా ఇష్మాయేలు అసూయ పడతాడని, ఇస్సాకు మీద పెత్తనము ఇష్మాయేలు చేస్తాడని శారా ముందుగానే గ్రహించి ఏం చేసిందంటే ఇష్మాయేలుని అక్కడి నుంచి పంపించేసేసింది. అప్పుడు వెంటనే అబ్రహామును పిలిచింది. అబ్రహామా, నీ యొక్క దాసి కుమారుడు హాగర్ని ఇక్కడి నుంచి వెంటనే పంపించేసాడు. ఎందుకు అంటే నా కొడుకుని పరిహసిస్తూ ఉన్నాడు, అది నేను చూస్తూ ఉన్నాను అని అనగానే ఇప్పుడు ఈ యొక్క శారా, ఈ యొక్క ఇస్సాకు ఏమో రాజనగరిలో సుఖవైభవాలతో ఉన్నారు. కానీ ఆ ఇష్మాయేలు అపహసించిన దానిని బట్టి ఇష్మాయేలు హాగరు ఏం చేశారంటే అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఏ అరణ్యం అంటే అది పారాను అరణ్యం. అంటే మీకు అర్థమవుతుందా? వీళ్ళు అరణ్యంలో ఉండడానికి గల కారణం ఏంటి? అపహాస్యం. కాబట్టి ఎన్నడూ కూడా ఎవరిని ఎగతాళి చేసే పనులు, ఎవరిని ఎక్కిరించే పనులు, ఎవరిని నిందించే పనులు, ఎవరిని ధిక్కరించే పనులు మనం ఎన్నడూ కూడా ఒకవేళ చేసావు అంటే అప్పుడు హాగరు, ఇష్మాయేలు ఎలాగ పారాను అరణ్యానికి అంకితం అయ్యారో నీవు కూడా సమస్యలకు అంకితం అవ్వడానికి అవకాశము ఉంటుందన్నమాట. అయితే ప్రియులారా, ఇప్పుడు ఈ తల్లి చేసిన పని జ్ఞానమైన పనా, జ్ఞానం లేని పనా? ఎందుకు అంటే చూడండి, ఒక విషయాన్ని చెప్తున్నాడు. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింసపెట్టునో ఇప్పుడునో అలాగనే జరుగుచున్నది. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, వాగ్దానం చేత పుట్టబడిన వాళ్ళు ఎవరు? ఇస్సాకు. శరీరాన్ని బట్టి పుట్టబడిన వాళ్ళు ఎవరు? ఇష్మాయేలు. ఇష్మాయేలు ఇస్సాకును బాధ పెట్టడం అనేది జరగని పని. ఎందుకు అంటే ఇస్సాకు వాగ్దానాన్ని బట్టి పుట్టినవాడు. కానీ ఆ తల్లి ఏం చేసిందంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకుని తన చుట్టూ వాతావరణం బాగుండాలని శారా తెలివిగా ఆలోచించింది. అవును, చుట్టూ వాతావరణం ఒకవేళ చెడ్డ పరిస్థితులు ఉంటే మన బిడ్డలకు ఏమైనా అవుతుందంటే అవును అవుతుంది. మన బిడ్డలకే కాదు, మన కుటుంబానికి కూడా ప్రమాదము ఉంటుంది. కాబట్టి మన నివాసాలే కానీ, మన బిడ్డల యొక్క సహవాసాలే కానీ, మన బిడ్డల యొక్క స్నేహితులే కానీ చక్కటి వాతావరణాన్ని సమకూర్చవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ శారా చాలా తెలివైన అడుగుజాడలలో ముందుకు వెళ్ళినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. తన కుమారుడికి ప్రమాదం రాకుండానే ముందు జాగ్రత్త తీసుకుని ఇష్మాయేలుని అక్కడి నుంచి ఏం చేసిందంట? దూరం చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మరొక తల్లి గురించి మనము పరిశీలన చేద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసెను. ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటి అంటే, సౌలు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు, తదుపరి రాజు ఎవరంటే దావీదు. ఈ 2 కుటుంబాల మధ్య ఏం జరుగుతుందంటే కొన్ని గొడవలు జరుగుతున్నాయి. ఆ కారణాలు ఏంటో ఆ తర్వాతది విషయం. కానీ గొడవలు జరుగుతున్నప్పుడు అబ్నేరు అనే ఒక వ్యక్తి ఎవరికి సహాయం చేస్తున్నాడంటే సౌలుకు చేస్తున్నాడు. దానికి గల కారణం, ఈరోజు నిజంగా దుర్మార్గులు కూడా వచ్చి మనకి ఏదో సహాయం చేయాలనుకుంటారు. దుర్మార్గుల యొక్క సహాయాన్ని మనం ఎప్పుడు కూడా
కోరుకోకూడదు. సంఘంలో కూడా ఒక్కోసారి ఎప్పుడు ప్రార్థనకి రాని వాళ్ళు కూడా పని చేయడానికి సహాయం అడుగుతూ ఉంటాం. ఎప్పుడు ఆ సహాయం అడగకూడదు. ఎప్పుడైనా కూడా ప్రార్థనా పరులు ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళే సహాయపడాలి, కానీ ఇతరుల సహాయాలను మనము కోరుకోకూడదు. ఎందుకు కోరుకోకూడదు అంటే, ఇక్కడ అబ్నేరు ఎవరికి సహాయం చేస్తున్నాడంటే సౌలుకి చేస్తున్నాడు. ఊరికే ఏం చేయట్లా. అబ్నేరు చాలా దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఒకవేళ కన్నింగ్ ఆలోచనలు అతను కలిగి ఉన్నాడు. నిజంగా దుర్మార్గుల యొక్క సహాయాన్ని మనం పొందుతున్నామంటే మన దగ్గర వాళ్ళు ఏదో ఒకటి లాభాన్ని ఆశిస్తూ ఉంటారు, మనల్ని ఏదో ఒక విధంగా నాశనాన్ని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అబ్నేరు ఎవరి కుటుంబానికి సహాయం చేస్తున్నారంటే సౌలు కుటుంబానికి చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? 7వ వచనం అర్థమవుతుంది. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకు ఉండెను. సౌలుకి ఎవరు ఉన్నారంటే రిస్పా అనే ఒక ఉపపత్ని ఉంది. అది ఇప్పుడు సౌలు చచ్చిపోయాడు, కానీ ఇప్పుడు ఈ ఉపపత్ని ఏం చేస్తుందంటే ఈ అబ్నేరుతో ఉంటుంది. అంటే ఇప్పుడు అబ్నేరు ఎందుకు సహాయం చేస్తున్నాడో మీకు అర్థమవుతుందా? ఈ ఉపపత్నిని పొందడానికి. అంటే ఉపపత్ని ఏమైనా అందంగా ఉంటుందంటే అందం కోసం కాదు, ఇక్కడ బలం కోసం. అబ్నేరు సైన్యాధిపతి కదా, సౌలు చచ్చిపోయాడు కదా. ఇప్పుడు ఉపపత్ని అంటే ఒక రాజుకి ఎంత గౌరవం ఉంటుందో ఉపపత్నికి కూడా కాస్తో కోస్తో గౌరవము అధికారం ఉంటుంది. ఈ అధికారాన్ని పొందాలి అంటే ఆ ఉపపత్నిని ఏం చేశాడంటే మన భాషలో చేజెక్కించుకుని ఏదో సహాయం చేస్తున్నట్టుగా, ఏదో ఉద్ధరిస్తున్నట్లుగా చేస్తూ ఉన్నాడు, కానీ తన ఆలోచనలు మంచివి కావు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఎవరి సహాయాన్ని కోరుకోవాలంటే, అందుకే కీర్తనల సామెతలు కూడా ఏం చెప్తాడంటే, రాజులను నమ్ముట కంటేనో అధికారులను నమ్ముట కంటేనో ఎవరిని ఆశ్రయించడం మేలంట? యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఈరోజు సౌలు కుటుంబీకులు ఒకవేళ దేవుని ఆశ్రయిస్తే బాగుండు, కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఆశ్రయించారంటే అబ్నేరుని ఆశ్రయించారు. అబ్నేరు సహాయం చేస్తున్నట్టు ఉంటూ వాళ్ళకి ఎంతగానో కీడు చేసే ఆలోచనలను కలిగి ఉన్నాడు. ఈ విషయము తన కొడుకుకి అంటే తన కుటుంబంలో ఒక వ్యక్తికి తెలిసింది. ఏంటి అబ్నేరు, సౌలు ఉపపత్నితో ఉంటున్నావు, ఇది కరెక్టు కాదు. అదేంటి, నువ్వు నన్ను అడిగే అంత వాడివయ్యావా అని అడుగుతూ ఉన్నాడన్నమాట. చేసేది తప్పు, అడిగితే ఏమంటున్నారంట, నువ్వు నన్ను అడగచ్చా అని అంటూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, ఈ రిస్పా జీవితంలో జరుగుతున్న ఒక సందర్భాన్ని మనము పరిశీలన చేద్దాం. చూడండి, 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనల్ని బట్టే మన బిడ్డల యొక్క భవిష్యత్తు ఉంటుంది. మనం ఏర్పాటు చేసిన పరిస్థితులను బట్టే మన యొక్క బిడ్డల భవిష్యత్తు ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సౌలు చనిపోయాడు, రిస్పా ఏమో సరైన విధముగా లేదు. మరి ఇలా సరైన విధంగా లేని తల్లిదండ్రుల పట్ల వారి బిడ్డలకి ఏం కలుగుతుంది? ఈరోజు మనం ఏమనుకుంటామంటే, మనం చేసిన పాపాలు బిడ్డలకి తగలవు అంటారు, కానీ బిడ్డలకు తగలవు, అది నిజమే. కానీ ఆ దోషాలు మాత్రం, ఆ ప్రభావం మాత్రం బిడ్డలకి ఖచ్చితంగా తొలగుతున్న పరిస్థితులు. చూడండి, 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అంటే మీకు ఇందాకే చెప్పాను, సౌలు చచ్చిపోయాడు, తదుపరి రాజు ఎవరంట? దావీదు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు తన జీవితంలో కూడా ఒక కష్టం వచ్చింది. ఇందా మీకు చెప్పా, అబ్రహాము శారా జీవితంలో ఏమొచ్చింది? ఒక కష్టం వచ్చింది అన్న. ఆ కష్టాన్ని దేవుడే తీర్చాడు. అలాగే ఇప్పుడు దావీదుకు కూడా ఏమొచ్చింది? ఒక కష్టం వచ్చింది. నిజంగా భక్తులకి ఒకవేళ కష్టం వచ్చినట్లయితే వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారంటే దేవునినే ఆశ్రయిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు దావీదు కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నాడంటే దేవునినే ఆశ్రయించాడు. అయ్యా, నేను రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న 3 సంవత్సరాల నుంచి మాకేముందంట? కరువులు ఉన్నాయి. అంటే కరువు ఉంది అంటే ఆహారము దొరకని పరిస్థితి, ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, రాజ్యము బలహీనపరుస్తున్న పరిస్థితి. అయ్యా ఎలాగా అని దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడంట? యెహోవాతో మనవి చేశాను. అంటే ప్రార్థన చేస్తున్నాడు ఒక రకంగా, అంటే లేదా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. అయ్యా మేము ఇబ్బందుల్లో ఉన్నాము అని దావీదు ఎవరికి చేస్తున్నాడంట? దేవునితో చేస్తున్నాడు. అందుకు యెహోవా
ఇలాగూ సెలవిచ్చును, సౌలు గిబియోనులకు హతము చేసిన గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగి. దావీదు కాలంలో వచ్చిన కరువు ఎవరి వల్ల వచ్చిందంట? నిజంగా మనం అనుకుంటూ ఉంటాం, వచ్చిన సమస్య, తగిలిన గాయము, వచ్చిన నష్టం ఏదో జరిగిందని అనుకుంటాం, కానీ అదంతా కూడా ఎప్పుడో జరుగుతున్న మన పాపాలకి, ఈ నష్టానికి కొంత రిలేషన్ ఉంటూ ఉందన్నమాట. సౌలు పాపం చేసి చచ్చిపోయాడు, కానీ ఆ ప్రభావం ఎవరి మీద పడిందంట? దావీదు రాజ్యము మీద పడింది. అయితే దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ కరువు నిన్ను బట్టి వచ్చినది కాదు. ఈ కరువు ఎవరిని బట్టి వచ్చిందంటే నరహంతకులకు, సౌలు కుటుంబీకులను బట్టి. అంటే సౌలు మంచోడు కాదు, సౌలు బిడలు కూడా, సౌలు సంతానం కూడా, సౌలు యొక్క వంశము కూడా ఏది కూడా మంచిది కాదు. ఈరోజు మీకు చెప్పాను, ఒకవేళ సౌలు మంచిది అయితే దేవుడు ఖచ్చితంగా మంచి ఉపపత్నిని ఇచ్చేవాడు, మంచి సంతానాన్ని ఇచ్చేవాడు. సౌలులో ఉన్న చెడు గుణాన్ని బట్టి తన వంశము కూడా ఏమైపోయిందంట? చెడిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా చూడండి, బత్తాకాయల మధ్య బత్తాకాయలు పెట్టండి, నిమ్మకాయల మధ్య నిమ్మకాయలు పెట్టండి, అవి కూడా ఏమైపోతాయి తెలుసా? పాడైపోతాయి. పాడైపోయిన వాటితో మంచి వాటిని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు. అందుకే బైబిల్లో కూడా ఒక మాట ఉంటుందన్నమాట, పులిసిన పిండితో కొత్త ముద్దను కలపకూడదు. ఎందుకంటే కొత్త ముద్ద కూడా ఏమైపోద్దంట? పులిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సౌలు చేసిన పాపం ఏంటి? అసలు సౌలు చేసిన పాపం ఏమిటి అంటే, యెహోషువ కాలంలో యెహోషువ గిబియోనులు అనే ఒక జాతి ఉంది. ఆ జాతి వారితో స్నేహం చేసి, మా వల్ల నీకు ఎటువంటి అపాయమో జరగదు, ఎటువంటి ప్రమాదమో రాదు అని మాట ఇచ్చేశాడు. ఎవరు? యెహోషువ ఇచ్చాడు. యెహోషువ ఇచ్చాడంటే ఎవరిచ్చినట్టే? దేవుడు ఇచ్చినట్టే. కానీ సౌలు వచ్చి ఏం చేశాడంటే, మాట ఇచ్చిన వారిని కొంతమందిని నాశనము చేశాడు. దేవుడు ఇచ్చిన మాటని ఎవరు తప్పారు? సౌలు తప్పాడు. కాబట్టి దానిని బట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే శిక్షించడము ప్రారంభించాడనమాట. 2వ వచనం, గిబియోనులు ఇశ్రాయేలుల సంబంధికులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు. ఇశ్రాయేలులు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పి ఉండిరి, కానీ సౌలు ఇశ్రాయేలు యూదుల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయుచుండెను. అంటే జనాల మీద ఉన్న ప్రేమతో ఎవరిని చంపేస్తున్నాడంట? గిబియోనులను చంపేస్తున్నాడు. కానీ గిబియోనులను చంపచ్చా సౌలు అంటే? చంపకూడదు. ఎందుకంటే స్నేహం చేస్తున్నాం కదా, స్నేహం చేస్తూ వెన్నుపోట్లు పొడవకూడదుగా. అయితే వీళ్ళు చేస్తున్న దానిని బట్టి దేవుడు వీరిని శిక్షించాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, గిబియోనులకు నువ్వేం చేయాలంటే ప్రాయశ్చిత్తం చెయ్యి. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, గిబియోనుల దగ్గరికి వెళ్ళి ఒక దూతను పంపించి ఏమడుగుతాడంటే, సౌలు మీ విషయంలో తప్పు చేశాడు, కాబట్టి ఇప్పుడు మీరేం ఆశిస్తున్నారు అది చెప్పండి. ఎందుకంటే మాకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను మేము అధిగమించాలి అంటే మీకు మీ విషయంలో మేము చేసిన పాపం వల్లనే ఆ సమస్య, కాబట్టి ఆ సమస్య పోవాలంటే నీ సమస్యను నేను తీర్చాలి. మీకు అర్థమవుతుందా నేను చెప్పిన విషయాలు? కాబట్టి దావీదు ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే, ఎవరితో గిబియోనులతో మాట్లాడడం ప్రారంభించారు. అప్పుడు గిబియోనులు ఏం చెప్తున్నారో చూడండి, 4వ వచనం, గిబియోనులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగుటకై వెండి బంగారులే కానీ ఇశ్రాయేలులో ఎవరినైనా చంపుటయే కానీ మేము కోరటలేదు. మాకెవరు వద్దు, మాకు ఇశ్రాయేలు ప్రజలు వద్దు, ధనం వద్దు, వెండి వద్దు, బంగారం వద్దు, ఏది వద్దు. కానీ అంతటా దావీదు, మీరు ఏమి కోరుదురో దానిని నేను మీకు చేదుననగా, సరే ఏమి వద్దు కానీ నీకేం కావాలో చెప్పు, అది నేను ఇస్తాను అని ఎవరు చెప్తున్నాడంట? దావీదు చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం కోరారంటే 5వ వచనం, వారు మాకు శత్రువులై నాశనము చేయొచ్చు, ఇశ్రాయేలు సరిహద్దులో ఉండకుండా మమ్మను లయమగునట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వాని కుమారుల్లో 7 మాకు అప్పగించు. అంటే గిబియోనులు ఏం అడిగారంటే, వాళ్ళకు కలిగిన నష్టాన్ని బట్టి వెండి బంగారాలు జనాల ప్రాణాలు కాకుండా మమ్మల్ని బాధ పెట్టింది సౌలు కదా,
సౌలు మీద పగ తీర్చుకుందామంటే సౌలు బ్రతికి ఉన్నాడా? బ్రతికి లేడు. కాబట్టి సౌలు కుటుంబంలో 7గురిని మాకు అప్పచెప్పు. అప్పటికే సౌలు కుటుంబంలో చాలామంది చచ్చిపోయారు. యోనాతాను చచ్చిపోయాడు. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని దావీదు కూడా వెతికిస్తూ ఉంటాడు. కాబట్టి మెఫీబోషెత్ అని ఒక అవిటివాడు ఉంటే అతని సహాయం కూడా చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో మనం పరిశీలన చేద్దాం. ఒకవేళ ఆ 7గురిని మీరు మాకు ఇచ్చినట్లయితే యెహోవా సన్నిధిని మేము వాళ్ళని ఏం చేస్తామంటే ఉరి చేస్తాము అని అన్నారు. 7వ వచనం, తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపగా. మీరు ఇక్కడ బాగా గమనించవలసిన విషయం ఏంటంటే సౌలు రాజులో దావీదు రాజులో ఒక వ్యత్యాసం ఉంది. ఇచ్చిన మాట తప్పే గుణం ఎవరిలో ఉంది? సౌల్లో ఉంది. ఇచ్చిన మాట కోసం ఏదైనా చేసే గుణం ఎవరిలో ఉంది? దావీదులో ఉంది. కాబట్టి ప్రియులారా, క్రైస్తవుల విషయంలో కూడా ఒక మాట అంటుందన్నమాట, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి అని తెలియజేస్తూ ఉంటాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఆ 7గురిని ఎవరిని అప్పచెప్పాడు? 8వ వచనం ఇక్కడ చూడండి. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 28వ వచనం చూస్తున్నాం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనంలో ఎవరిని చూసాం? శారా తన కుమారుని చూసాం. ఇప్పుడు ఎవరిని చూస్తామంటే రెస్పా తన యొక్క కుమారులను చూస్తూ ఉంటాం. అయ్యా కుమార్తె యగు రెస్పా సౌలునకు కనిన 2 కుమారులకు. సౌలు ఉపపత్ని ఎవరంట? రెస్పా. రెస్పాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పిల్లలు ఉన్నారు. తర్వాత తన కుమార్తె, ఎవరు కుమార్తె? సౌలు కుమార్తె యొక్క పిల్లలు, అంటే సౌలుకు మనవళ్ళు. అంటే ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే సౌలు మనవళ్ళు 5గురు, సౌలు ఉపపత్ని పిల్లలు, ఉపపత్ని పిల్లలు 2. ఈ 7గురిని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పాడంటే గిబియోనులకి అప్పచెప్పాడు. ఈ గిబియోనులకు అప్పచెప్పినప్పుడు గిబియోనులు ముందే చెప్పారు, 7గురిని అప్పచెప్పు, ఆ 7గురిని యెహోవా సన్నిధిన కొండ మీద మేము ఏం చేస్తాం? ఊరి తీస్తాం చెప్పినట్టు వాళ్ళు అదే చేశారు. అదే చేసిన తర్వాత జరిగిన విషయం ఒక్కసారి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. వారు ఆ 7గురిని తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7గురు ఏకరీతిగానే చంపబడిరి. కోత కాలమున యావల కోత ఆరంభమందు వారు మరణమైంది. అంటే 7గురు కూడా గిబియోనుల వాళ్ళని ఏం చేశారంటే చంపేశారు. చంపేసిన తర్వాత ఇక్కడ ఒక తల్లి బాగా రియాక్ట్ అయ్యింది. ఎవరు ఆ తల్లి అంటే రెస్పా. రెస్పా రియాక్ట్ అయ్యి నా పిల్లలు చచ్చిపోయారు, ఓకే, తప్పు చేసింది ఎవరు? సౌలు. ప్రతిఫలం అనుభవించింది ఎవరు? రెస్పా పిల్లలు, వాళ్ళ సౌలు యొక్క మనవళ్ళు. అయితే యూదులు ఆచారము ప్రకారం, ఇశ్రాయేలు ఆచారం ప్రకారము శవాన్ని మృగాలు తింటే అది వాళ్ళకి అవమానం. ఇప్పుడు వీళ్ళని కొండ మీద ఉరివేశారు కదా, ఈ కొండ మీద ఉరివేసిన తర్వాత వాళ్ళని పాతి పెట్టడానికి అవకాశమో లేదు. ఆ శవాలని అక్కడే జంతువులు, ఆకాశ పక్షులు తినవలసినది. కానీ రెస్పా ఏం చేసిందంటే చచ్చిపోయిన నా పిల్లలను సాంప్రదాయబద్ధంగా సమాధి చేయాలి. సాధ్యపడిద్దంటే అది సాధ్యపడదు. కాబట్టి రెస్పా ఏం చేసింది అంటే ఆ శవాల ఎదురుగా టెంట్ వేసుకుని కూర్చుంది. టెంట్ వేసుకుని నిరాహార దీక్ష అంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఆమె కూడా ఏం చేస్తుందంటే ధర్నా చేస్తుంది. ఏంటి ఆ ధర్నా అంటే నా చనిపోయిన పిల్లల శరీరాలు నాకు అప్పగించు. నిజంగా రెస్పా ఏం చేసింది అంటే బ్రతికి ఉన్నప్పుడు ఎలాగ ప్రేమించిందో మనకు తెలియదు, కానీ చచ్చిపోయిన తర్వాత తన పిల్లల శరీరాలు కాకులు తినకుండా, తన పిల్లల శరీరాలు జంతువులు తినకుండా ఎండకి ఎండి, వానకు తడిసి, చలికి తడిసి ఆ శరీరాలను కాపాడుకుంటుంది. ఇక్కడ మీరు గమనించండి, ప్రాణం ఉన్నప్పుడు కాపాడుకున్నది ఎవరంటే శారా, ప్రాణం పోయిన తర్వాత కాపాడుకుంది ఎవరంటే రెస్పా. వీళ్ళిద్దరిలో గొప్పోళ్ళు ఎవరంటే ఏం చెప్తారు మీరు? చెప్తున్న చరిత్ర మీకు అర్థమవుతుందా? ఈరోజు లోకంలో కూడా ఒక మాట ఉంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం. ఈరోజు నిజంగా పిల్లలు చేదాటిపోయిన తర్వాత, పిల్లలు నాశనం అయిపోయిన తర్వాత, కుటుంబ వ్యవస్థ పాడైపోయిన తర్వాత దానిని బాగు చేయడం అనేది చాలా కష్టతరమైన పని.
ఇప్పుడు రిస్పా కూడా ఒకవేళ అబ్నేరుతో పాపము చేయకపోతే ఈ రిస్పా కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుంటే ఈ రిస్పా కూడా దేవునిని ఒకవేళ ముందుగానే ఆశ్రయించి ఉంటే తన బిడ్డలను దేవుడు కాపాడేవాడేమో. కానీ రిస్పా జ్ఞానంగా నడుచుకుందా అంటే రిస్పాలో దేవుని వాక్యము లేదు. దేవుని వాక్యము తనలో లేదు కాబట్టి, దేవుని వాక్యం తను వినలేదు కాబట్టి తన కుటుంబము తన వంశం ఏమైపోయిందంట? దేవుని వాక్యము శారాలో ఉంది కాబట్టి, దేవుని జ్ఞానము శారాలో ఉంది కాబట్టి తన కుటుంబము తన వంశం ఏమైందంటే అభివృద్ధి పొందుతుంది. ఈరోజు నీ కుటుంబము అభివృద్ధి పొందాలి అంటే నీవు దేవునికి లోబడాలి. నీలో లోపములు లేకుండా నువ్వు ప్రయత్నం అనేది చేయాలి. నువ్వు చేస్తుంది నీకు కరెక్ట్ అనిపించవచ్చు, రెస్పాక్ కరెక్ట్ అనిపించవచ్చు. ఏమని? సౌలు లేడు కదా, అబ్నేరుతో వెళ్తే ఏమైద్దని. కానీ దేవుని విషయంలో అది ఈరోజు నిజంగా నువ్వు చేస్తున్న పనులు, నువ్వు మాట్లాడుతున్న మాటలు, నువ్వు నడుస్తున్న నడవడిక నీకు కరెక్ట్గానే అనిపిస్తుంది. కానీ అది నీకు అనిపించాల్సింది నీకు కాదు కరెక్ట్గా. అది ఎవరికి అనిపించాలంట? దేవునికి అనిపించాలి. దేవునికి అనిపించే విధంగా ప్రవర్తించిన వ్యక్తి ఎవరంటే శారా. కాబట్టి ఈరోజు మన బిడ్డలను మనము ప్రయాణం ఉండగానే మనం ఏం చేసుకోవాలంటే కాపాడుకునే వారిగా ఉండాలి. కాబట్టి అలా ఒకవేళ మీరు కాపాడుకోగలిగినట్లయితే మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఖచ్చితంగా దీవించేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యం వినండి, వాక్యాన్ని ఆలోచించండి. ఆలోచించడం వల్ల జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా నువ్వు కాపాడబడతావు, నీ కుటుంబము కాపాడబడుతుంది. ఒకవేళ జ్ఞానము లేకపోతే పాపంలోకి వెళ్తావు, పాపము పరిపక్వమై ఏం కనిద్దంట? మరణమును కంటుంది. కాబట్టి రిస్పా చేసిన పాపము ఎక్కడ మరణానికి వచ్చింది? సౌలు చేసిన పాపము ఎక్కడ మరణానికి వచ్చింది? తన యొక్క కుటుంబ పతనానికి కారణం చేసింది. కాబట్టి నీ కుటుంబాలు పతనం కాకూడదు అంటే, నీ కుటుంబము చిగురాకు వలె వర్ధిల్లాలి అంటే దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించాలని తెలియజేస్తూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.